మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివాలయాలన్నీ ముస్తాబయ్యాయి. బోలాశంకరుడికి జాగారం ఒక్క పొద్దులు ఉండి మొక్కులు చెల్లించుకోనున్నారు భక్తులు. ఇప్పటికే పెద్ద ఎత్తున శివాలయాలకు చేరుకున్నారు భక్తులు. శివనామ స్మరణతో ఆలయాలు మారుమ్రోగుతున్నాయి. ఓవైపు బ్రహ్మోత్సవాలు, మరోవైపు జాగారం మొక్కులకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఆలయ అధికారులు. రాష్ట్రంలోని శివాలయాల్లో బ్రహ్మోత్సవాల శోభ వెళ్లి విరుస్తోంది. వేములవాడ రాజన్న ఆలయం మహాశివరాత్రికి ముస్తాబైంది. భీమేశ్వర ఆలయంలో లింగ స్వరూపుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. జాగారానికి భక్తులు అధిక సంఖ్యలో ఆలయాలకు చేరుకుంటున్నారు. శివనామస్మరణతో ఆలయాలు మారుమ్రోగుతున్నాయి. ఏపీ నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మరామ సమేతుడైన మల్లికార్జున స్వామి పుష్ప పల్లకిలో భక్తులకు దర్శనమిచ్చారు. గంగాధర మండపం దగ్గర పుష్ప పల్లకిలో ఉన్న స్వామి అమ్మవార్లకు అర్చకులు పూజలు చేసి మంగళహారతులు సమర్పించారు. తర్వాత అంకాలమ్మ గుడి నుంచి నంది మండపం బయలుదేరి వీరభద్రస్వామి ఆలయం వరకు స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం కన్నుల పండువగా సాగింది. వేలాది మంది భక్తులు మల్లలను దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఏపీ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి స్వామివారు రావణ వాహనంపై, దేవేరి జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు మయూర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. కళాకారుల కోలాటాలు, భజనల మధ్య స్వామివారి ఊరేగింపు కోలాహలంగా సాగింది. స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు బారులు తీరారు. కర్పూర నీరాజనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వాహన సేవ కార్యక్రమంలో ఆలయ అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో హరిహరులకు నిలయమైన ప్రముఖ క్షీరగిరి క్షేత్రం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. శ్రీ చండిక సమేత సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శివకేశవులు ఒకే కొండపై వేర్వేరు గుహల్లో కొలువై ఉండడం ఇక్కడి ప్రత్యేకత. శివుడు సోమేశ్వరుడిగా, మహావిష్ణువు లక్ష్మీ నరసింహస్వామి సమేతంగా కొలువై భక్తులకు దర్శనమిస్తున్నారు. పార్వతీమాత చండీకామాతగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇవాళ ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమై రేపు మహాశివరాత్రి పర్వదినాన రాత్రి శివపార్వతులకు, లక్ష్మీ నరసింహస్వామి వార్లకు ఒకే కళ్యాణ మండపంపై కళ్యాణం జరపడం ఇక్కడి ఆలయ ప్రత్యేకత. 17న బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. స్వామివారి జాగారం కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. శివరాత్రి పర్వదినాన శివుడు భక్తులతో ప్రత్యేక పూజలు అందుకోనున్నాడు. ఈ జాగారం పూజల్లో మోదుగ పువ్వులు ప్రత్యేక విశిష్టతను కలిగి ఉంటాయి. ఈ పువ్వులను సంస్కృతంలో సమత పుష్పాలని కూడా అంటారు. మోదుగ పువ్వులతో స్వామివారికి పూజలు చేస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. స్వామివారికి జాగారం ఒక్క పొద్దులుండి బిల్వ పత్రాలు, తీరొక్క ఫలాలను నివేదిస్తుంటారు భక్తులు. ఈ మహాశివరాత్రి పర్వదినాన అందరూ కూడా ఈశ్వరారాధనతో సకల కోరికలు కూడా నెరవేరుతాయిట. ఈశ్వరుడికి ఒక మారేడు దళము, కడివెడి జలం, దాంతోపాటు గోగి పువ్వు తెలంగాణ ప్రాంతంలో విశేషంగా లభిస్తుంది. దాన్నే మోదుగ పుష్పము అని పిలుస్తారు. ఈ యొక్క మోదుగ పుష్పము శివరాత్రి రోజున ఎవరైతే స్వామికి పెడతారో వారికి ధనము విశేషంగా లభిస్తుంది. అందున శివతత్వం అంటే అమ్మవారు స్వామివారి స్వరూపం, అర్ధనారీశ్వర స్వరూపమే. అందుకే అమ్మవారికి కూడా ప్రీతిగా మోదుగ పుష్పము, ఈశ్వరుడికి ప్రీతిగా మోదుగ పుష్పాన్ని విశేషంగా సమర్పిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని అన్ని శివ శైవాలయాలు అందంగా ముస్తాబయ్యాయి. జాగారం కోసం విచ్చేస్తున్న భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఆలయ అధికారులు.